తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మన హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలియాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జాతి గొప్పతనం నిర్మాణాల్లో కాదు, కళాకారుల పనితనంలో ఉంటుందన్నారు. బొబ్బిలి వీణలు, కుండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు మన చరిత్ర సంస్కృతిని చాటుతున్నాయని కొనియాడారు. హస్తకళలకు మార్కెటింగ్ పెంచగలిగితే కళాకారుల జీవితాలు బాగుపడతాయన్నారు. సంప్రదాయ కళలను కొనసాగిస్తున్న కళాకారులకు ప్రభుత్వం దండుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎంపీ కేశినేని శివనాథ్, చేనేత హస్తకళల శాఖ సలహాదారు సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు. హస్తకళాకారులతో పవన్ మాటామంతి నిర్వహించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది కళాకారులు ఉన్నారని, 45 హస్తకళలు ఉన్నాయని పవన్ గుర్తు చేశారు. హస్తకళా రూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లో పోటీ పడాలంటే నాణ్యమైన ఉత్పత్తితో పాటు ఆధునిక ప్యాకేజింగ్, ఆకర్షణీయమైన బ్రాండింగ్, సమర్థవంతమైన మార్కెటింగ్ అవసరమన్నారు. సంప్రదాయ కళలకు ఆధునిక వ్యాపార దృక్పథాన్ని జోడిస్తే హస్తకళలకు కొత్త మార్కెట్లు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. వ్యర్థమని భావించే గుర్రపు డెక్క ఆకులతో సైతం కళాకారులు ఆకృతులు రూపొందించారని ప్రశంసించారు. ఆకట్టుకునే బొమ్మలు తయారు చేసే కళాకారుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు హెల్త్ ఆడిట్ చేయిస్తామన్నారు. ఈ హస్తకళ రంగాలు భారతదేశపు మూలాలు. ఇవి కోల్పోయిన రోజున భారతదేశం తన ఉనికిని కోల్పోదు. సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. ఏటికొప్పాక బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి మగ్గాలు నేసినప్పుడు కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకే నేను ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి, ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురం తోటి మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించి దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. హస్తకళలు ఓకల్ టు లోకల్ కాకుండా లోకల్ టు గ్లోబల్ రీతిన ప్రపంచాన్ని చేరాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బిలి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్ పెరగాలన్నారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీబీజీ రామ్జీ పథకం కింద క్లస్టర్ల వారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హస్తకళల అభివృద్ధికి చేనేత హస్తకళల శాఖ సలహాదారు సుచిత్ర ఎల్లాతో పాటు పలువురు చేస్తున్న కృషిని పవన్ అభినందించారు. కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ చేసిన బొమ్మలే చేస్తే కొన్ని రోజుల తర్వాత కొత్తవి కోరుకుంటూ ఉంటాడు. చూసిందే కదా, అలా అందుకని ఎప్పటికప్పుడు కూడా ఇన్నోవేషన్ ఒకటి జరుగుతూ ఉండాలి. కొత్త ఐడియాస్ తోటి కొత్త బ్లెండ్ చేయటం కానీ ఇవన్నీ ఉండాలి. అంటే మనకి సుచిత్ర ఎల్లా గారు లాంటి వాళ్ళు, సుధామల్లిని గారు, లేదంటే రేఖారాణి గారు అందరితో మాట్లాడుతున్నప్పుడు చేనేతల దగ్గర నుంచి మనకున్న హస్తకళల దగ్గర నుంచి ఒక్కొక్కటి ప్రత్యేకమైన గ్రామాలు, ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్లని మనం వదిలేస్తున్నాం. కానీ నేనేమన్నానంటే టూరిజం తోటి మీరు ఎందుకు అనుసంధానం చేయకూడదు? ఉదాహరణకి ఎక్కడో అరకులో ఉండే ఒక గ్రామాన్ని సౌరార్టికి సెంటర్గా చేయగలిగితే ఎవరో ఇక్కడికి వెళ్ళి విదేశాలు ఉన్నవాళ్ళు కానీ భారతదేశం ఉన్నవాళ్ళు కానీ వెతుక్కుంటూ వచ్చి ఆ పార్ట్ ఆఫ్ అరకు విజిటర్స్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళి చూడగలరు. చూసి వాళ్ళ కష్టాన్ని చూసి అది కొనుక్కోవడం, సావినీర్స్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అన్నీ డిస్జాయింటెడ్గా ఉన్నాయి. నేను ఏం కోరుకుంటున్నానంటే టూరిజం, పంచాయత్ రాజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఇంటిగ్రేట్. ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు ఉండాలి. సుచిత్ర ఎల్లా గారికి నిజంగా వాళ్ళకి అవసరాలు లేవు, దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళందరికీ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఏదో మన సంస్కృతి కోసం మనం చేయాలి, మీ జీవితాలు బాగుండాలని చెప్పి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఇలాంటిది మీరు ఎవరు వచ్చినా సరే మీరందరూ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్కి మీరు రీచ్ అవ్వచ్చు. సోదరి సవిత గారికి మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రత్యేకించి దీన్ని ఇలాంటి సమస్యలను కానీ క్యాబినెట్లో ప్రస్తావించి వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళను ప్రపంచం నలుమూలకి తీసుకెళ్దాం. సమావేశం అనంతరం హస్తకళాకారులను పవన్ కళ్యాణ్, మంత్రి సవిత సన్మానించారు. అంతకుముందు వివిధ స్టాళ్లను ఉప ముఖ్యమంత్రి సందర్శించి కళాకారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ చీరల స్టాల్ ను సందర్శించిన పవన్
తన సతీమణి అన్నా కొణిదెల కోసం 3 ఉప్పాడ జాందాని పట్టుచీరలు, తన కోసం కొన్ని వస్త్రాలు కొనుగోలు చేశారు. అరటి పీచుతో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్లు, ఫైల్స్ తదితర పర్యావరణ హిత ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. తయారీ విధానాన్ని కళాకారులను అడిగి తెలుసుకున్నారు.